వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. ఈ రోజు వచ్చినటువంటి టెట్ ఫలితాల గురించి సాక్షి పేపర్లో చూసుకున్నట్టయితే మనకు నేడే టెట్ ఫలితాలు అని చెప్పేసి ఒకటి వచ్చింది. ఈ టెట్ ఫలితాలలో 12వ తారీఖు రోజున మనకు అర్హత పరీక్షలు విడుదలైతే రేపు అని చెప్పేసి అంటున్నారు. అర్హత పరీక్షలు వెళ్ల కాలంలో మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 2,86,381 దరఖాస్తులు రాగా 2,36,488 మంది హాజరయ్యారు. 3న ప్రాథమిక విడుదల చేశారు. అభ్యంతరాలు అనంతరం ఈ నెల 12న ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇంకోటి నిన్న చాలామంది మన వాళ్ళు విద్యాశాఖకి వెళ్ళి దీని గురించి ఇచ్చారు. అంటే మనకు ఎట్లాంటిదంటే పత్రాలు నార్మలైజేషన్ ప్రక్రియ ఒకటి, డిఎస్సి పరీక్షల షెడ్యూలు, టీచర్ బదిలీ ప్రమోషన్ ద్వారా ఏర్పడే ఖాళీలు డిఎస్సిలో జత చేయాలని తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులకు పత్రాలు ఇచ్చి అడిగారు. ఇంకోటి అంటే నార్మలైజేషన్ ప్రక్రియ ఎట్లాంటిదంటే ఇప్పుడు ఉత్కంఠగా రేపుతుంది. అసలు నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి కొన్ని షిఫ్ట్లో చాలా ఈజీగా వచ్చిందని, కొన్ని షిఫ్ట్లో కొన్ని హార్డ్గా వచ్చినాయని చెప్పేసి వేరియేషన్ చేసుకొని వాళ్ళు అప్డేట్ చేయాలని చెప్పేసి నిన్నటి వరకు అభ్యంతరాలు ఇచ్చినారు. అది ఏం చేస్తారు అనేది చెప్పేసి మనకు వెయిటింగ్లో ఉన్నాము. కొన్ని వాస్తవంగా చెప్పాలంటే మరి కొన్ని డిస్ట్రిక్ట్ల పరంగా ఇస్తారని చెప్పేసి, అంటే 95% 5% లోకల్ కేటగిరీల గురించి, నాన్ లోకల్ కేటగిరీ గురించి డిస్కషన్ వస్తుంది. 5% కేటగిరీ కొన్ని వాస్తవంగా చెప్పాలంటే కొన్ని డిస్ట్రిక్ట్లలో నష్టపోయే అంశాలు ఉన్నాయి కాబట్టి ఓపెన్ కేటగిరీకి వచ్చి వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్లో ఛాన్స్ తీసుకుంటారని చెప్పేసి ఆలోచిస్తాం. మ్యాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్నవి ఒక 4 డిస్ట్రిక్ట్లలో మ్యాక్సిమం ఒకటి పెద్దపల్లి ఒకటి, గద్వాల ఒకటి, వనపర్తి ఒకటి, ఇంకో డిస్ట్రిక్ట్ ఉంది. బిలో 100 పోస్టులే ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. మిగతా డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ ఉన్నాయి. వాళ్ళు ఓపెన్లో ఉన్న వాళ్ళు ఓపెన్లోనే అక్కడే వాళ్ళ డిస్ట్రిక్ట్లో తీసుకుంటారు, వేరే డిస్ట్రిక్ట్లకి రారు. దీని మీద ఎలాంటి డిసిజన్ తీసుకుంటారు అనే విషయం తెలియదు. కానీ నార్మలైజేషన్ చేస్తారా చేయరనేది అది గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. విద్యాశాఖ అధికారులు ఏం చెప్తారనేది మన వాళ్ళు ఇచ్చారు. ఇంకొకటి పోస్ట్పోన్ కోసం కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. పోస్ట్పోన్ అనేది సెకండరీ అండి. పోస్ట్పోన్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి అది గవర్నమెంట్ మీద ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు కమిటీ చేసుకొని చెప్పగలుగుతారు. మనము పోస్ట్పోన్ కాదు అని చెప్పేసి మన ప్రిపరేషన్ సీరియస్గా ఉంటే మనకు సెట్ అవుతుంది. దీని మీద ఎటువంటి సందిగ్ధ లోన్ కాకుండా పోస్ట్పోన్ అవుతుందేమో, ఇంకా టైం వస్తుందని చెప్పి చదవకుండా చేయకుండా మనం కంపల్సరీ దాంట్లో సక్సెస్ అవుతామని చెప్పేసి ఎగ్జామ్ అదే టైంకి ఉంటుందని చెప్పేసి మనము చేసి సరిపోతుంది. నిన్నటి జరిగినటువంటి స్కూల్ టీచర్ల విద్యార్థి ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ మాట్లాడాడు. 100% మనం టెట్ డిఎస్సి మీద కంపల్సరీ పోస్టులు ఫిల్ చేస్తారు. ఆల్మోస్ట్ మనకు కరెక్ట్ టైంలో కరెక్ట్ జరిగిపోతే ఈ డిసెంబర్ ఎండింగ్ లోపల మనం స్కూల్లో టీచర్లో జాయిన్ అయిపోవడానికి చాలా సందిగ్ధంగా అంటే సమ్మతంగా వాళ్ళు తెలియజేస్తున్నారు. సో కాబట్టి మనకు ఎటువంటి సందిగ్ధకు లోన్ కాకుండా మనం ప్రిపరేషన్ చేయడం మంచిది. ఇంకొకటి మన ఛానల్ లోపలనే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కు, జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన రోజు 10 క్వశ్చన్లు నేను అప్లోడ్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ లోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కంపల్సరీ మీ క్వశ్చన్స్ వస్తున్నవి. అవి నేను డిఎస్సికి, కరెంట్ అఫైర్స్కి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించినవి బాగా వాటినే చేస్తున్నాను. వేరే సిలబస్ లేదు. ఓన్లీ మనకు యాజ్ ఇట్ ఈస్గా డిఎస్సి సిలబస్ సంబంధించిన వాటి ప్రకారమే నేను ప్రిపేర్ చేసి పెడుతున్నాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.